పెద్దమ్మ దయ వల్ల ఇంట్లో నుంచి వెళ్ళిపోయే శిక్షని తప్పించుకున్నావు. రేపు నీకు ఇంకో సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఏంటది? సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ముందే చెప్పేస్తే ఏం బాగుంటుంది? ఈ రాత్రంతా యమజ నాకు ఏం గిఫ్ట్ ఇవ్వబోతుందా అని ఆలోచించుకుంటూ పడుతుంది. నేను చెప్పినప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటే బ్రతికిపోయేదాన్ని. ఇప్పుడు చూడు, కోటింగ్ డబుల్ అవ్వబోతుంది. నువ్వెప్పటికీ మారవా? ఎందుకు మారాలి? ఇది నా లైఫ్, నా పగ, నా ఆస్తి, నా బావ. చూడు, ఆ యముడు వేసే శిక్షలకైనా డిస్కౌంట్ ఉంటుందేమో కానీ ఈ యమజ ఇచ్చే పనిష్మెంట్లో ఏ డిస్కౌంట్ ఉండదు. మన దగ్గర బేరాలు ఉండవమ్మా, అన్నీ ఫిక్సే. బ్యాడ్ నైట్, బ్యాడ్ డ్రీమ్స్. ఈ యమజ ఏదో చేయబోతుంది. ఏం చేయబోతుంది? త్వరలో జరగబోయే మీ పెళ్లి ఈ పసుపు కొమ్ములతోనే ఆరంభం కావాలి. ఆ రోజు నీ ప్రేమ బలంగా ఉండాలని అమ్మవారి దగ్గర పసుపు కొమ్ములిచ్చాను. ఈరోజు మళ్ళీ అమ్మవారి పసుపు కొమ్ములిచ్చాను. అమ్మవారి దయ వల్ల నీ భర్తకు గతం గుర్తుకు రావాలి. మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను. అమ్మవారి పసుపు కొమ్ములే నీకు రక్ష. చాలా థ్యాంక్స్ అమ్మా, మా కోసం మా ఇంటికి వచ్చారు. అయ్యో పర్వాలేదు బాబు, ఆ భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. నువ్వు ప్రేమించిన అమ్మాయితో జీవితాంతం సుఖంగా ఉండాలి. సరే, ఇక నేను బయలుదేరతాను. పదమ్మా, నేను డ్రాప్ చేస్తాను. ఏమండి, మనం బయటకు వెళ్ళాలనుకున్నాం కదా, నేను మీతో వస్తాను. సరే పద. చెప్పాను కదా కావేరి, నీకు ఇవాళ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతున్నానని. అందుకే బయటకు వెళ్తున్నాను. ఇక నేను ఆడబోయే ఆట ఎలా ఉంటుందో చూద్దుగానే. కావేరి, నిజం చెప్పేసుంటే బావుండేదేమో. ఇది మళ్ళీ ఏదో చేయబోతుంది. అవును కావేరి పున్ను, దాన్ని క్షమించడం నువ్వు చేసిన మొదటి తప్పు. ఇప్పుడు నిజం చెప్పించకపోవడం రెండో తప్పు. ఏం కాదు, అమ్మవారు నాకు అండగా ఉంది. అలాగే కొండంత అండగా మీరు కూడా ఉన్నారు. ఈ కథ నన్నేం చేస్తుంది?